చూస్తుండగానే వారం రోజులైతే గిర్రమనే తిరిగొచ్చాయి. మా వారైతే తీర్థయాత్రల నుంచి అయితే సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారు నాకు చెప్పా పెట్టకుండాను. ఒక 2 డేస్ పట్టిద్దన్నారు కానీ ముందే వచ్చేసేసారు. కంచి అయితే వెళ్ళలేదంట. ఇక స్వాములు కొంతమందికైతే బాలేదు, జ్వరం వచ్చిందంట. వాళ్ళందరూ ఇంటికెళ్ళిపోదామని అయితే అనుకున్నారంట. ఇక చేసేద్దంలాక వచ్చేసేసారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే వెళ్దాం అనుకున్నారు. ముందు హెల్త్ ఇంపార్టెంట్ కదా అందరికీను. అందులోనూ వర్షాలు బాగా పడుతున్నాయంట అక్కడ. ఇంకొంతమంది అయితే భయపడి పంపా నదిలో స్నానం కూడా చేయలేదంట. పాపం అంత దూరం వెళ్ళేసేసి వెళ్ళేటప్పుడు మాత్రం ఒకే బ్యాగ్తో వెళ్ళారు. వచ్చేటప్పుడు మాత్రం 3 బ్యాగులు అయితే పట్టుకుని వచ్చారు. ఈ సామాన్లన్నీ కొనుక్కొని వచ్చారనమాట. ఇక యాత్ర వెళ్ళి పాత్ర తీసుకుని రావాలంటారు కదా మన పెద్దవాళ్ళు. అందుకని నాకైతే మాత్రం ఏక ఒత్తి హారతో ఒకటి తీసుకుని వచ్చారు. అట్లాగే గంట, ఇంకేమో చిన్న కుందులు తీసుకుని వచ్చారు. ఒక్క ఒత్తి వేసుకునేవి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చాయి. కానీ నేను ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేశాను అనమాట, వాటిలోనే మోడల్స్ తెస్తారని చెప్పేసి. పోనీలేండి, మగవాళ్ళకి తెలియపోయినా సరే నాకన్నా సరే బాగానే షాపింగ్ చేసుకుని వచ్చాడు. ఇక మా ఆయన అయితే మాత్రం నిజం చెప్పాలంటే నా కోసం అసలు ఏమీ తీసుకుని రాలేదు. నాకైతే మాత్రం చాలా బాధేసింది. నేను కంచి వెళ్తే శారీస్ తీసుకుని రమ్మని అయితే ఒకటే గొడవ చేశాను. అసలు ఆ ఊరే వెళ్లకుండా అయితే వచ్చేసారు. ఇక మా పిల్లలకు మాత్రం బౌలర్ తీసుకొచ్చారు. అందులో మా వాడికి కాదండి, మా అమ్మాయికి చెప్పనక్కర్లేదు అనమాట. ఇక మా తోడికోళ్ళ పిల్లలిద్దరికి, మా పిల్లలిద్దరికి మాత్రం స్వెటర్స్ అయితే తీసుకుని వచ్చారు. అక్కడ 900 అంటే 4 స్వెటర్స్ బాగున్నాయి అనమాట చలికి. నేనైతే వెళ్ళిన ప్రతి చోట ప్రసాదం అయితే తీసుకుని రమ్మని చెప్పాడు. కానీ ఇక మెయిన్ అయితే మాత్రం అయ్యప్ప స్వామి ప్రసాదం తీసుకుని వచ్చారు. అలాగే అనంత పద్మనాభ స్వామి పటం అయితే ఒకటి తీసుకుని వచ్చారు. శ్రీకాళహస్తిలో అయితే మాత్రం వడ తీసుకుని రమ్మన్నాను, అది ఒకటి తీసుకొచ్చారనమాట. పోనీలండి, ప్రసాదమైన సరే దక్కినందుకు మాత్రం చాలా సంతోషం. ఇక మా అమ్మాయికి మాత్రం తెచ్చిన వాటిలో ఇయర్ రింగ్స్ అయితే చాలా పెద్ద అయిపోయాయి. అవైతే మాత్రం నాకు బాగా సెట్ అవుతాయి అనమాట. ఇక ఈ దండలు చూస్తే మాత్రం నాకు చాలా నవ్వు వచ్చేసింది. ఇవన్నీ నేను చిన్నప్పుడు పెట్టుకునేదాన్ని, ఒక్కొక్కటి 10 రూపాయలు. ఇప్పుడైతే మాత్రం కాస్ట్ బాగా పెరిగిపోయినట్టుంది. తెచ్చిన ప్రసాదాలన్నీ అయితే దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే చేసి పొంగల్ అయితే చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వారి షాపింగ్ అదిరిపోయింది.